కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేద ముస్లింల మేలు కొరకు తీసుకొచ్చిన వర్క్ సవరణ బిల్లుపై హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణ్ యాత్రలో ఈ రోజు కాంటాయరి అంబేద్కర్ చౌరస్తా వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ఆమురాజుల శ్రీదేవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్క్ బోర్డు బిల్లు పార్లమెంట్, రాజ్యసభలో ఆమోదం పొందడం గొప్ప విషయమని, తద్వారా నిరుపేద ముస్లింలకు లాభం చేకూరుతుంది అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వికసిత భారత్ లక్ష్యంగానే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వర్క్ బోర్డు వద్ద సుమారుగా 9 లక్షల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయని, అవన్నీ కొంతమంది కబంధ హస్తముల కింద ఉన్నాయన్నారు. పేద ముస్లింలకు లబ్ధి చేకూర్చడమే ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లును కొన్ని రాజకీయ పార్టీలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని, వారు పేద ముస్లింలను మోసం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పులగం తిరుపతి, అసెంబ్లీ కన్వీనర్ రాచర్ల సంతోష్, జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు కోడి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శనిగారపు శ్రావణ్, సీనియర్ నాయకులు బొల్లెడ కేశవరెడ్డి, ఉప్పల మోహన్, యువ నాయకుడు కునిరాజుల అరవింద్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గోమాస కమల, బీసీ మోర్చా జిల్లా ఆకుల శంకర్, పట్టణ కార్యదర్శి సల్లమ్మ సుమలత, ఎర్రోజు శ్రీనివాస్, పుల్లరి రాము, తోటపల్ల ఓం సాయి పాల్గొన్నారు. అందరూ కూడా దీనిని వ్యతిరేకించడం జరుగుతుంది. దీనిని వ్యతిరేకించకుండా ప్రజలకందరూ కూడా సానుకూలంగా అందరూ కూడా సమాధానం ఇస్తూ దానిని మద్దతు చేయవలసిందిగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనిని ముస్లింలు పేద ప్రజలకు ఇవ్వాలి. వాళ్ళకు పేద ప్రజలు మరి చాలా హీనమైనటువంటి దిశలో కూడా మన ముస్లింలు ఉన్నారు. వారికి ఉపయోగపడే విధంగా ఈ వక్ఫ్ బోర్డు అమలు చేయడం జరిగింది. అందరికీ కూడా సమానమే. దీనిని రాజకీయం చేస్తూ మరి వేరే దృష్టికి తీసుకురావడం ఇది సరికాదు. కాబట్టి దీన్ని అందరూ కూడా సానుకూలంగా ప్రజలందరూ స్పందించాలి. అన్ని పార్టీల వర్గాలు కూడా స్పందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రధానమంత్రి గారికి దేశమంతా కూడా రాష్ట్రమంతా ప్రజలందరూ కూడా కృతజ్ఞత భావంతో కృతజ్ఞతలు తెలియజేస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థించండి వక్ఫ్ బోర్డు బిల్లును, సమర్థించండి వక్ఫ్ బోర్డు బిల్లును, మద్దతు ఇవ్వండి వక్ఫ్ బోర్డు బిల్లుకు, మద్దతు ఇవ్వండి వక్ఫ్ బోర్డు బిల్లుకు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో వక్ఫ్ బోర్డు బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అది వక్ఫ్ బోర్డును రద్దు చేస్తూ ప్రవేశపెట్టినటువంటి బిల్లు చారిత్రకమైనటువంటి బిల్లు. మరి 75 సంవత్సరాల కాలంలో ఎప్పుడు ఏ ప్రధానమంత్రి ఎవరు చేయనటువంటి సాహసాన్ని నరేంద్ర మోడీ గారు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి యావత్ ప్రజానీకం, దేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలి. అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నారు. మరి ఈరోజు దేశంలో సుమారు 9 లక్షల ఎకరాల భూములు దేశవ్యాప్తంగా, మరియు రాష్ట్రంలో 72,000 ఎకరాల భూములు, మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 11,000 ఎకరాల భూములు వక్ఫ్ బోర్డు అధీనంలో కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములన్నీ కూడా వక్ఫ్ బోర్డు అధీనంలో ఉండడం జరుగుతూ ఉన్నది. మరి ఆ భూములన్నీ కూడా మరి పేద ప్రజలకు, పేద ముస్లింలకు ఇవ్వాలనే లక్ష్యంతో అప్పుడు వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేసి విలువైనటువంటి భూముల్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించడం జరిగింది. కానీ ఈ వక్ఫ్ బోర్డు పేరిట ఉన్నటువంటి భూములు మరి నిరుపేద ప్రజలకు, నిరుపేద ముస్లింలకు ఇవ్వకుండా మరి కేవలం కొంతమంది ముస్లిం నాయకులుగా చలామణి అవుతున్నటువంటి ఓవైసీ లాంటి వాళ్ళు, మరికొంతమంది వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో ఈ భూములన్నీ కూడా పంపుతూ ఉన్నాయి. మరి వాటి యొక్క ఫలాలు ఈరోజు కొంతమంది మాత్రమే అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి భూములన్నిటినీ కూడా పేద ప్రజలకు వాటి ఫలాలు దక్కాలి, పేద ముస్లింలకు ఫలాలు దక్కాలనే ఉద్దేశంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఒక చారిత్రకమైనటువంటి బిల్లును ప్రవేశపెట్టి మరి రాజ్యసభలో, లోక్సభలో ఆమోదించడం జరిగింది. మరి ముస్లింలు కూడా ఈ వక్ఫ్ బోర్డును వ్యతిరేకిస్తున్నటువంటి కొంతమంది ముస్లింలు అసలు ఈ బిల్లు గురించి, ఈ బిల్లు వల్ల ముస్లిం పేదలకు కలిగే లాభాల గురించి
తెలుసుకొని ముస్లింలందరూ కూడా ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ప్రతిపక్షాలు కొన్ని మరి స్వతంత్రంగా ఈ బిల్లు ఆమోదం పొందితే ఈ వక్ఫ్ ఆధీనంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా మరి పేద ప్రజలకు దక్కితే మరి ఆ పేరు నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పి ఉద్దేశంతో ఈరోజు కొన్ని కాంగ్రెస్ పార్టీ మిగతా పక్షాలన్నీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ మిగతా పార్టీల యొక్క మోసపూరిత కుట్రలను గమనించి మరి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం ముస్లింలు అందరూ కూడా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఏమో రిటర్న్ ఫోన్ ఇక్కడ